ఇంకోటి తలలంతా రక్తమే, ఇది విగ్గులో నుంచి రావాలి రక్తం. మరి విగ్గు దిగలేదు ఎక్కడ. అవును, ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు ఇక్కడ పట్టి ఇక్కడ ఏడ దెబ్బలేదు, ఈడేదో పట్టుకుని మరి యంత్రాలు తాయితలు ఏమైనా గట్టిరోయేమో అక్కడ తెలియదు. అయితే విగ్గు దిగాలి మొత్తం. రక్తం అంటే మామూలుగా కారలేదు పాపం. అక్కడ ఉన్నోళ్ళు కోయ ప్రజలు పాపం ఎంత ఏడుస్తున్నారు మన రక్తం చూసి. నాకు తెలిసి వాళ్ళందరికీ చెప్పినట్టు రే డ్రామా మాత్రం ఇంత అది కావద్దు, 3 కోళ్ళో 4 కోళ్ళో కోసినట్టుండు, ఇదంతా రాత్రి మంచిగా తినబెడతా. బీరు సీసాలు కూడా వాళ్ళకి చెప్పినట్టుండు, తాగుతాడే. అయితే తాగి ఆ బీరు సీసాలు కూడా తెచ్చుకొని దాంతో నేను చెప్పిన దగ్గరనే కొద్దిగా గిట్లా అనుర్రా అని చెప్పినట్టుండు. అయితే రాత్రి 3 కోళ్ళ రక్తం ఉంది కదా, అది మొత్తం మీకే మంచిగా నటించినోనికే అందులో కూడా అనుకుంటారు నాకు తెలిసి. ఎందుకంటే లెగ్ పీసులు ఒక్కొక్కరికి ఇస్తాను ఆశ చెప్తాడు, వీడు ఇట్లనే చెప్తాడు. లెగ్ పీసులు ఇస్తుంది అని చెప్పి ఉంటాడు. 3-4 కోళ్ళని చేసిర్రు, అక్కడనే కోసుకున్నారు. కానీ కర్మగాలు ఏమైపోయిందంటే 2 గంటలకే కోమలకి వెళ్ళి బయటకు వచ్చారు. అదొక విచిత్రం. ఇంకోటి ఏంటంటే ఇద్దరే అభినయ్ దర్శన్ అనేటోడు. ఇప్పుడు ఈ బట్ట ఈ విగ్గులకేలేమో అంత రక్తం వచ్చింది, కానీ విగ్గులకేలు ఎట్లా వచ్చింది? విగ్గు తీయలేడు. ఎవరైనా కూడా డాక్టర్ ఏంటంటే తలాది కాగానే గుండు కొట్టేసే కుట్లేస్తారు, ఏంటి అనేది చూస్తారు. విగ్గుని ముట్టనీయలేడు. ఇంకోటి గాయాలు ఈపులలో ఎక్కడ లేదు, అంగి మాత్రమే గినిగిపోతుంది. డ్రాయర్ ఒక్కటి కట్ డ్రాయర్ మాత్రం బాగా. ఇంకొకటి వీడియో తీసి అందరు పారిపోయారు అన్న తర్వాత ఆయన నిల్చొని ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కింద పడిపోయి ఉంటాడు. అడవిలో దొంగ, అడవిలో అన్న అనొద్దు. అన్నలో ఒకప్పుడు మంచి ఆ పదాన్ని మనం అనలేం, కానీ అడవిలో దొంగ ఇడు ఏంటంటే అంతదైపోయిన తర్వాత ఆడేవాడు పట్టించుకునేటి కొన్ని. వీడు లేచి అంటే పడ్డాడు, కొట్టిర్రు, అయ్యగారు అంటే స్పృహ కోల్పోయిండు, కోమాలకి వెళ్ళిపోయిండు. మళ్ళీ వచ్చి ఊర్లలో దొడ్డుకోయేటోళ్ళం చిన్నప్పుడు 29 ఏళ్ళు 30 ఏళ్ళ ముచ్చడి చెప్తున్నా నేను. అప్పుడు బోర్లు ఎక్కడి చెరువుల పంటి తూటి చెట్లలో పట్టుకొని పోతాం. ఎవరన్నా వచ్చిరంటే దన్మని లేచేటోళ్ళం అన్నట్టు. అటు నీళ్ళ డబ్బా కోసం ఎదురు చూస్తున్నట్టు చూస్తుండు వాడు. అవును, చూస్తావా? అక్కడ ఒకటి అది అయింది. ఇంకోటి వీళ్ళిద్దరు దెబ్బలు పడ్డారు. వీడు కోమలకి వెళ్ళిండు, వీనితో పాటుగా డ్రామా ఆర్టిస్ట్. వాడు జీవించురా నటించురా అంటే వాడు పూర్తిగా జీవించి అట్టర్ ఫ్లాప్ చేసిండు. ఏడన్నా నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తా. ఏడంటే వీడు ఈ టీషర్ట్ అంతా లేవట్టిరు అంటుండు. అన్న తర్వాత డాక్టర్లు వాళ్ళ నర్సులు పాపం సిస్టర్స్ ఇట్లా వెళ్ళి వానికి కూడా ట్రీట్మెంట్ చేద్దామంటే వీడే చెప్తుండు, వీడు డాక్టర్ అన్నట్టు వచ్చి వాడికి ఎక్కువ దెబ్బలు తాకలేవు. ఈయన అంటే వానికి ఎక్కువ తాగలేవు అంటే వీడే నిర్ధారించాలా?